ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎల్లోరాని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఎల్లోరాకి వెళ్లే దారి. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఔరంగాబాద్ కు ట్రైన్ ఫెసిలిటీ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లోపలికి వెళదాం. ఇదే దారి. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, చూడండి. రండి, లోపలికి వెళ్దాం. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ 40 రూపీస్, రన్నర్స్ కి 600 రూపీస్. చెకింగ్, టికెట్స్ కు స్కానింగ్ ఉంటుంది. ఇక్కడ వరల్డ్ హెరిటేజ్. ఇది ఎల్లోరా మాన్యుమెంటల్ గుహలకు ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణదారి కొండలను తవ్వబడి ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన గుహలు. ఎల్లోరా కేవ్స్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈశ్వరుడి కైలాస టెంపుల్. చూద్దాము రండి. 16 గుహలో ఉంటుంది. ఒక భారీ బండరాయిని అత్యంత అందమైన దేవాలయంగా తీర్చిదిద్దారు. ఆ దేవాలయం పైన అనేక శిల్పాలు, డిజైన్లు కూడా రూపొందించారు. చూడండి. దీంతో ఇది ప్రపంచంలోనే అందమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఏకశిలా దేవాలయం ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. ఈ దేవాలయము అతిపెద్ద రాక్ కట్ హిందూ దేవాలయముగా, అరుదైన గుహల సముదాయంగా గుర్తింపు పొందింది. చరణదారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు ఎన్నో రకాలైన శిల్పాలతోటి, దేవతామూర్తులతోటి ఉన్నది. ఇది అతిపెద్దదైన నటరాజస్వామి విగ్రహము. ఇక్కడ ఉన్న శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇది ప్రధాన ఆలయం. లోపలికి వెళ్దాం రండి. ఇరుప్రక్కల విగ్రహాలని చెక్కారు. లోపల పైభాగాన్ని కూడా పద్మాలని అలాంటి వాటిని చెక్కారు. ఈ దేవాలయం మొత్తం కూడా ఒకే రాతితో నిర్మించబడింది. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల్ని నిర్మించారు. పైభాగంలో కూడా వివిధ శిల్పాలను చెక్కారు. ప్రాంగణం అంతా కూడా స్తంభాలను నిర్మించి దానిపైన కూడా డిజైన్లు చెక్కారు. పూల తోరణాలు అవి కూడా చెక్కారు. ఇది కైలాస మందిరం యొక్క ప్రధాన ఆలయము. శివలింగాన్ని చూడండి. అందరూ దర్శించుకోండి. ఇది బయటకు వచ్చే దారి. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా శిల్పాలని చెక్కారు. ఇక్కడ కూడా పిల్లర్స్ నిర్మించారు. ఇక్కడ నంది ఉంది, చూడండి. ఈ నంది యొక్క తలని విరక్కొట్టేశారు. ఎన్నో దాడులు జరిగాయి ఎల్లోరా గుహల మీద. ఇక్కడ ఉన్న ఈ కట్టడాన్ని చూడండి. ఇది 20 రూపాయల నోటు మీద ప్రింట్ చేశారు. ఈ గుహలు ఎంత గొప్పవో చూడండి. ఇక్కడ ఎన్నో దాడులు జరిగినాయి. ఎన్నో శిల్పాలను విరగ్గొట్టారు, ధ్వంసం చేశారు. గుహలో వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు కూడా రాతితో నిర్మించారు. 1వ గుహ నుంచి 12వ గుహ వరకు బౌద్ధ మతానికి సంబంధించింది. వీటి నిర్మాణం 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్య ఉంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలు తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలము 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు ఉంది. 30 నుంచి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణము 8వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు ఉన్న. ఈ గుహలన్నీ పక్కపక్కనే ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చాటి చెబుతాయి. ఈ గుహల 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గుహల నిర్మాణము 500 సంవత్సరాలు పట్టింది. అన్ని మతాలకు సంబంధించిన విగ్రహాలు అవన్నీ ఉండడం వల్ల ఇక్కడ ఒకే సముదాయంలో ఉండడంతో ప్రాచీన కాలంలో భారతదేశంలో ప్రజలు ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళో తెలియజేస్తుంది. ఇలాంటి వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. గుహ
ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించింది. ఇందులో బౌద్ధుని విగ్రహం ఉంది. ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే. దీనిని విశ్వకర్మ చైతన్యమని ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నిటికీ మకుటాయమాన వెలుగొందుతో ఈ గుహాలయాన్ని విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్క రాత్రిలోనే పరివారంతో ఈ గుహల శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడ వారు చెప్పే బుద్ధుని విగ్రహం. ఈ మూర్తి ఎంతో ప్రశాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అలాగే ఈ గుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ధ్వనించి ఆ ప్రతిధ్వని పరంపరలు మనకు వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వని శంపుతో ముగుస్తాయి. ఇలానే చాలా గుహలు ఉన్నాయి. ఇవి బౌద్ధ మతానికి సంబంధించినవి. ఇంకా ఇటు ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చిన్న జలపాతం ఉంది చూడండి. ఈ జలపాతాలను దాటుకుంటూ వేరే గుహ సముదాయాలను చూడటానికి కూడా వెళ్ళవచ్చు. లేని వారికి ఈ వెహికల్స్ కూడా ఉన్నాయి. కూడా చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో తెలియజెప్పండి. మేము బయటకు వచ్చేటప్పుడు ఒక నత్త కనిపించింది, బాగుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.